హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో అందరూ బాగుంటేనే కదండి మనం కూడా బాగుండేది. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర, చుక్క కూర అండ్ బచ్చలి కూర, మూడు కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ అన్నమాట. మిక్స్డ్ ఆకుకూరలతో కూర. సో దానికోసం ఈ 3 రకాలు తీసేసుకున్నాను. వీటిని ఆల్రెడీ ముందే క్లీన్ చేసి పెట్టేసాను. క్లీన్ మీన్స్ శుభ్రం చేయడం అంతే. సో మళ్ళీ వాటర్లో కడుక్కొని కట్ చేసుకోవడం అది ఒక ప్రాసెస్, అది కంపల్సరీ. దానికోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే 3 ఆకుకూరలు తీసుకున్నాను. ఇవన్నిటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. సో ఈ 3 రకాలు చాలా బాగుంటుంది కర్రీ. సో ఈ 3 రకాలు ఇలా కలిపి వండితే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ ఆకుకూరలన్నిటినీ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసేసుకొని బాగా కడుక్కోవాలి. సో వర్షాకాలం కదండి, వర్షాకాలం అయినా కాకపోయినా ఆకుకూరలు అనేవి ముందే కడిగేసుకొని కట్ చేసుకుంటే మంచిది ఉప్పు నీళ్ళల్లో. సో 5-10 నిమిషాలు అలా పెట్టేసామనుకోండి, ఏమైనా క్రిములు, బ్యాక్టీరియాలు చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా కానీ చచ్చిపోతాయి అన్నమాట. ఉప్పు నీళ్ళలో వేసి అలా కలుపుకొని అలా 5 నిమిషాలు అలా వదిలేసి, ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం. కట్ చేసేసరికి అవి కాసేపు నానుతూ ఉంటాయి. సో ఒక ఉల్లిగడ్డ, కొంచెం పులుపు తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఇంకో ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఎందుకంటే 3 కట్టల చుక్క కూర తీసుకున్నాను, 3 కట్టల పాలకూర, అలాగే 2 కట్టలు బచ్చలి కూర. సో చుక్క కూర పులుపుని మేము తినలేమనుకున్న వాళ్ళు ఇంకో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. దానివల్ల పులుపు తగ్గుద్ది, కానీ చాలా కమ్మగా ఉంటుందండి ఇట్లా కలుపుకుంటే. ఏ ఒక్క పాలకూర లేదు చుక్క కూర, బచ్చలి కూర వండుకున్న అంత రుచి ఉండదు. ఇలా 3 కలపడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది, ఎక్కువ విటమిన్స్ కానీ ఏదైనా కానీ మన బాడీకి మంచిగా అందుతాయి. సో ఇలా తినడమే కరెక్ట్ అనమాట. మిక్స్డ్ కర్రీలు నా ఎక్కువ రెసిపీస్లో చూస్తూ ఉండండి మీరు. కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఖచ్చితంగా ఏంటంటే మిక్స్డ్ ఎక్కువ ఉంటుంది. మిక్సింగ్ చేసుకొని తింటేనంటే ఏ కూరగాయతో ఏ ఆకుకూర అయితే మనం తినము అది తినే కోటాలోకి పడిపోయి 2 కలవడం వల్ల కమ్మని రుచి వచ్చేసి హ్యాపీగా తినేస్తారు. పిల్లలైనా పెద్దలైనా వద్దు అన్నారు. ఆకుకూరలు అంటే మూతి ముక్కు అటు ఇటు ఈడ్చే వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారు. సో ఇట్లా ఆకుకూర కూడా వాటర్ నుంచి తీసి అందులో వేసేసి అలా సన్నగా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం ఆకుకూర అంతా కూడా. కొంచెం చిన్నగా కట్ చేసుకునే వాళ్ళు చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా కట్ చేసుకునే వాళ్ళు పెద్దగా కట్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే మ్యాక్సిమం చిన్న పెద్ద అనకుండా అలా కట్ చేసేస్తాను. సో ఏదైనా కూడా మనం నూనెలో వేసామంటే అది ఏముందండి ఉత్తగే మగ్గిపోతుంది ఆకుకూర అనేది. అందులో మనం తీసుకున్న ఆకుకూరలు ఏవి కూడా నార సాగేలా ఉండవు అన్నాడు. పాలకూర ఏదైనా పాలకూర త్వరగానే మగ్గుద్ది. చుక్క కూర అయితే ఇలా వేసాము అంటే పాలు మొత్తం మెత్తగా అయిపోతుంది. బచ్చలి కూర కూడా అంతే. సో 3 కూరలు కూడా బాగా త్వరగా మంచిగా అయిపోయేవే, కానీ ఇందులో మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈ కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదండి. చక్కగా వెల్లిపాయలు ఒక 6 పాయలు, ఎక్కువ తినేవారు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వాటిని కచ్చాపచ్చా దంచేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాం అంటే కమ్మని వాసన వస్తుంది. ఎల్లిపాయ చాలు, ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకూడదండి, వెల్లుల్లి ఒక్కటి చాలు. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసేటప్పుడు వీడియో మిస్ అయింది. సో అందుకు మళ్ళీ కొంచెం వేసి చూపించేసాను అంతే. సో ఏమనుకోకండి, వీడియో ఆన్ కాలేదు. అలాగే కొంచెం పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, ఆవాలు, పోపు దినుసులు వేసేసేసుకొని అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏవైతే ముందుగా కట్ చేసేసి పెట్టుకున్నామో, వెల్లుల్లి దంచి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయ్యాక ఇక నేనైతే ఎప్పుడు చెప్పేటట్లుగా ఇందులోనే వేసేస్తాను. ఉప్పు, పసుపు, ధనియా పొడి, జీరా పొడి, ఈ 4 ప్రతి రెసిపీలో వేసేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకుంటే ధనియా, జీరా పొడి కంపల్సరీ. సో జీరా పొడి ఏంటంటే అరుగుదలండి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా అరగడానికి వేసుకుంటాం. ధనియా పొడి రుచి ఇస్తుంది. సో కూరకు సరిపడా కారం కూడా 10 పచ్చిమిర్చిలు తీసుకున్నా కానీ ఒక చెంచాడు కారం వేసుకున్న పులుపు ఉంటుంది కదా, దాన్ని సెట్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కలిపేసి వేగినాక కలిపేసేసుకొని
మొత్తం ఆకుకూర అంతా అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోవడమే. ఇంకా టమాటా గిమాటా ఏమీ వేయను, మేము తినే పులుపు మాకు సరిపోతుంది. ఎందుకంటే చుక్కకూర ఉంటుంది కదా, ఆ పులుపే ఎక్కువ, మళ్ళీ ఎందుకు. సో ఎక్కువ మంది కూడా కాదు కదా, ఒక పూట తింటాము. సో 2వ పూట తింటామో లేదో కూడా తెలియదు, అందుకనేసి ఒక పూటకి సరిపడా వండుకుంటాం. కనుక ఇట్లా చాలామంది ఉన్నారు, 2 పూటలు ఇదే కర్రీ కావాలి అనుకుంటే 4-5 టమాటాలు వేసుకోవచ్చు. కాస్త పచ్చెనగపప్పు నానబెట్టుకొని కూడా వేసేసుకోవచ్చు. కర్రీలు చాలా టేస్టీగా ఉంటుంది. సో మగ్గడానికి కూడా ఒక 5-10 నిమిషాల కంటే కూడా ఎక్కువ టైం పట్టదు, అంత ఫాస్ట్గా ఈ కర్రీ అయిపోతుంది. చాలా మంచిది పిల్లలకి. మెయిన్ ఏంటంటే ఆకుకూరలు బాగా పెట్టాలి, బ్లడ్ వస్తుంది మంచిగా, అన్ని విధాలా కూడా ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది. ప్రతిదానికి ఏదైనా కూడా కడుపు ఫ్రీగా ఉండడానికైనా ఆకుకూర తింటే చాలా ఉపయోగం, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా వీటిల్లో. సో అందుకనమాట. సో చూసారా, ఆల్మోస్ట్ 5 నిమిషాలు అట్లా మగ్గిపోయింది. చుక్కకూర, బచ్చలకూర, పాలకూర అన్నీ లేతగా ఉన్నాయి, పాలు అయింది చూడండి కర్రీ కూడా. సో అంతే అండి, ఏం లేదు, చాలా ఈజీగా హ్యాపీగా మంచిగా పిల్లలకి చక్కగా వండి పెట్టేసుకోవచ్చు. కమ్మ తినేస్తారు. అంత నెయ్యి చుక్కేసి వేడి వేడి అన్నంలో అంత కర్రీ వేసేసారనుకోండి, కమ్మ తినేస్తారు. ఏదైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, తక్కువ టైంలో తక్కువ ఇంట్లో వాటితోనే కమ్మ చేసేసుకోవచ్చు. కూర ఆకుకూరే కదా అనుకుంటాము, ఆకుకూర కూడా రుచిగా చేయాలి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్. సో డిష్ అవుట్ చేసాను చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.